నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అసలు తిరుమలను 7 కొండలుగా గుర్తించింది మా నాన్నే వైఎస్ రాజశేఖర రెడ్డి గారే అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కానివ్వండి, ఈరోజు బొత్స సత్యనారాయణ గారు అసలు మేము అసెంబ్లీలో శాసన మండలిలో ఎక్కడైనా షూస్ కానివ్వండి చెప్పులు కానివ్వండి వేసుకుని స్వామివారి ఫోటోలను పట్టుకున్నామా, ఫోటోలు ఉన్నాయా, రికార్డింగ్స్ ఉన్నాయా అయితే నిరూపించండి అంటూ ఆయన సవాల్ విసరడం కానివ్వండి ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే అండి. నమస్తే. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ బహుశా మీరు కూడా చూసే ఉంటారు. మరి తిరుమలను 7 కొండలుగా గుర్తించింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారే అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కానివ్వండి, మరి ఈరోజు బొత్స గారు అసలు శాసన మండలిలో చెప్పులు షూస్ వేసుకుని స్వామివారి ఫోటోలను పట్టుకున్నారు అంటూ అపవిత్రం చేశారు, అపచారం చేశారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వీడియోలు ఫోటోలను షేర్ చేస్తున్నారు. అవన్నీ పట్టించుకోకుండా అసలు మేము ఎక్కడ వేసుకొచ్చాం, ఆ ఫొటోస్ రికార్డింగ్స్ చూపించండి, నిరూపించండి, మీలా మేము నీచ రాజకీయాలు చేయం, మీలా మేము నీచులం కాదు అంటూ బొత్స గారు అంటున్నారు. ఎలా చూడాలి ఈ రెండు పరిణామాలని కూడా? ఇప్పుడు వీటన్నిటికీ సమాధానం ఒక కథ రూపంలో చెప్తా. నీ ఛానల్లో నీతో ఛానల్ తర్వాత వీడియో చేస్తున్నా కాబట్టి సరదాగా ఒక కథ చెప్తా. కథ ఏంటంటే, ఒక అతను మేకపిల్లని చంకలో పెట్టుకుని ఇంటికి తీసుకెళ్తుంటే దొంగల బ్యాచ్ దీన్ని చూసి ఆ మేకను ఎలాగైనా కాజేసి కూర వండుకొని తినాలని అనుకుంటుంది. అనుకొని అడిగితే ఇవ్వడు, లాక్కుందామా కేకలేస్తాడు, జనం చూస్తారు, జనం చూస్తే దొంగతనం తెలిసిపోద్ది. కాబట్టి ఎలా తెలివిగా దొంగతనం చేద్దాం అనుకుంటారు. వాళ్ళు ఒక ప్లాన్ గీసుకుంటారు. ఒక 6-7 దొంగల బ్యాచ్ వాళ్ళు ఒక్కొక్కరిగా విడిపోతారు. కావాలని ప్లాన్డ్గా రోడ్డు మీద వెళుతున్నటువంటి అతనికి వీళ్ళు ఎదురొస్తుంటారు. ఫస్ట్ ఒక ఆయన ఎదురొచ్చి ఏంది కుక్కని చంకన పెట్టుకుని పోతున్నారు అని చెప్పేసి అంటాడు. అనగానే ఇది చిరెత్తుకు వస్తుంది. ఇదేం మేక పిల్లని పట్టుకుని కుక్క పిల్ల అంటావు ఏంది, నీకు మెంటలా కళ్ళేమో దొబ్బినియా అని చెప్పేసి అంటాడు. అనగానే అవతలవాడు కూడా నాకు కళ్ళు పోవటం కాదు నీకు కళ్ళు పోయినాయి, కుక్కని మేక అని చెప్పేసి అంటావేంది అని చెప్పేసి అనుకుంటే అతని ద్వారా వెళ్ళిపోతాడు. తర్వాత కొద్ది దూరం బాగానే రెండో అతను ఎదురొస్తాడు. ఏంది కుక్కని చంకలో పెట్టుకుని పోతున్నారు, కుక్కకి ఏమైనా అయిందా, నాకు తెలిసిన కుక్క డాక్టర్ ఉన్నాడు అని చెప్పేసి అంటాడు. కుక్కని చంకలో పెట్టుకుని పోవటం ఏంటి, నేను మేకని చంకలో పెట్టుకుని పోతుంటే వాడికి కళ్ళు దొబ్బిని వీడికి కళ్ళు దొబ్బిని మెంటోళ్ళంతా నాకే తగులుతారా అని చెప్పి ఇతని మీద కూడా సీరియస్ అయ్యి తను పోతుంటాడు. మూడో వ్యక్తి కూడా ఎదురయ్యి, అంటే ఇదంతా దొంగల బ్యాచే, మూడో దొంగ ఎదురయ్యేసి ఏంటి కుక్కని చంకలో పెట్టుకొని పోతున్నారు, నడిపించవచ్చు కదా, కుక్క నడిసిద్ది కదా అని చెప్పేసి అంటే ఇది మేక కదా కుక్క అంటారేంది అందరూ అని చెప్పేసి అప్పుడు దాకా గదమాయించాడు, గద్దించాడు అందరినీ. కానీ మూడో వ్యక్తి కూడా చెప్పేసరికి ఎందుకు అనుమానపడి మూడో అతను దగ్గరికి పిలిచి ఇది మేకయ్య స్వామి కుక్క అంటారేంది అందరూ, ఇది అరిసిద్ది చూడండి అని చెప్పేసి అంటే లేదు అరుస్తుంది కరెక్టే, కానీ మాకు బౌబవం వినపడుతుంది, చాలా క్లియర్గా మాకు కుక్కగా కనపడుతుంటే నీకు ఒక్కడికే మేకలాగా ఎట్ట కనపడుతుంది నీకు అని చెప్పేసి అంటాడు. వీళ్ళు ఒక డౌట్ మొదలైంది. అప్పుడు దాకా గద్దిచ్చిన వాడికి వీడికి డౌట్ మొదలైన కళ్ళ ముందు కనపడుతుందిగా మేకని. సో ఏమో అనుకుంటూ మనసులో ఒక డౌట్ వ్యక్తం అవుతూ అయినప్పటికీ చంకలో పెట్టుకుని ముందుకెళ్ళిపోగానే నాలుగో వ్యక్తి ఎదురయ్యి అది జాగ్రత్త, అది కుక్క చంక పెట్టుకొని పోతున్నారు కరిసిద్దేమో అని చెప్పేసి అంటాడు. కరిసిద్దేమో ఏంటి, అసలు వీళ్ళందరికీ కుక్కలాగా ఎందుకు కనపడుతుంది, ఇది మేకపిల్ల కదా అని చెప్పేసి అని సరే ఏం అర్థం కాక డౌట్గా ముందుకెళ్తుంటాడు. ఐదో వ్యక్తి ఎదురు వస్తాడు. కుక్కని కింద నడిపించవచ్చు కదా, ఎందుకు అట్లా తీసుకెళ్తున్నారు, ఏమైంది అసలు మీ కుక్కేనా అది చెప్పేసి ఆయన కుక్క చాలా బాగుందండి అని చెప్పేసి అంటాడు. ఇక డౌట్ లేదు, ఇది కుక్కే, నాకు ఒక్కడికే మేకలాగా కనపడుతుంది, కుక్కన్న అయి ఉండాలి లేదా దెయ్యం పిల్లన్న అయి ఉండాలి, అందరికీ కుక్కలాగా నాకు మాత్రం మేకలాగా కనపడుతుంది అని చెప్పేసి దాని కింద దించేసి కూడా మళ్ళీ ఎందుకు ఒక మాదం ఎత్తుకొని మళ్ళీ ఆరో వ్యక్తి కూడా ఎదురొచ్చేసి ఏమైంది కుక్క అని చెప్పేసి అనగానే ఇక ఆరో వ్యక్తి ఆ పదం పూర్తి చేయకముందే ఈ దయ్యం పిల్లని క్లారిటీకి వచ్చేసి కింద దించేసి రోడ్డు మీద వదిలేసి ముందుకెళ్ళిపోతుంటాడు. కరెక్ట్గా ఏడో వ్యక్తి అంటే అప్పటికి వదిలేసి వెళ్ళిపోతూ కూడా వెనక్కి చూసుకుంటుంటాడు. ఇది మేక కదా కుక్క కాదు కదా, మేక కదా, నేను వదిలేసి అనవసరంగా వెళ్తున్నానా, ఎందుకు వీళ్ళంతా కుక్కలా అంటున్నారు అని చెప్పి వెనక్కి ముందుకు చూసుకుంటూ వెళ్తాడు. అంతలోకి ఏడో వ్యక్తి కూడా ఎదురొచ్చేసి అదేంది కుక్క పిల్లని అలా వదిలేసిపోతున్నారు రోడ్డు మీద అని అంటాడు. లేదు ఇది కుక్కే, ఇది మేక అయితే కాదు కుక్కే అని చెప్పేసి స్పీడ్గా అసలు వెనక్కి చూడకుండా ముందుకెళ్ళిపోతాడు. సో మొత్తంగా వీళ్ళందరూ కలిసి ఆ మేకని వశం చేసుకొని మొత్తానికి కోసుకొని కూర వండుకొని తింటారు. సో తెలివిగా దొంగతనం ఎలా చేయొచ్చు అంటే ఒక విషయాన్ని ఎలా నమ్మించగలరు, ఒక వ్యక్తి కాదు, ఒక 6-7 వ్యక్తులు లేదా కొంతమంది వ్యక్తుల సముదాయం రకరకాల మార్గాల ద్వారా ఒకే విషయాన్ని పదే చెప్పడం ద్వారా జనంలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటం, జనాన్ని అబద్ధాన్ని నమ్మించేలా క్రియేట్ చేయటం,
ఒక వ్యక్తి చెప్తే నమ్మరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పాడు అనుకో నమ్మరు. ఏం చేస్తారు? జగన్ చెప్తాడు, జగన్ కంటే ముందు వైసీపీ నాయకులు చెప్తారు, వైసీపీ నాయకులు చెప్తారు, జగన్ చెప్తారు, అలా మీడియా కూడా ఎక్కువ వస్తుంది, సోషల్ మీడియాలో వాళ్ళ పేడ్ జర్నలిస్టుల ద్వారా చెప్పిస్తారు. మళ్ళీ ఎవరితో చెప్పిస్తారు? ఒక లెఫ్టిస్ట్ చేత చెప్పిస్తారు, ఒక రైటిస్ట్ చేత చెప్పిస్తారు, ఒక లెఫ్ట్ రైట్ కాని మీడియేటర్ చేత చెప్పిస్తారు, ఒక జర్నలిస్ట్ చేత చెప్పిస్తారు, ఒక ప్రొఫెసర్ చేత చెప్పిస్తారు, అందరి చేత చెప్పిస్తారు. వాళ్ళకంటూ ఒక బ్యాచ్ని తయారు చేసి పెట్టుకుంటారు. ఇప్పుడు ఫస్ట్ ఒక విషయాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే మనం నమ్మం, లేదు ఇంకొకరు ఎవరో వైసీపీ నాయకుడు చెప్తే మనం నమ్మం. కానీ ఉండవల్లి గారు చెప్తే మేధావి కదా, మేధావి చెప్తే నమ్మాలనేటువంటి ఒక ఆలోచన వస్తుందిగా, ఉండవల్లి గారి చేత చెప్పిస్తారు. లేదు తెలకపల్లి రవి గారు, ఆయన లెఫ్టిస్ట్ కదా, కొద్దిగా పెద్ద ఆయన కదా, సీనియర్ జర్నలిస్ట్ కదా, ఆయన కొన్ని విషయాలు తెలుసు కదా, ఆయన చేతి చెప్పిస్తారు. తర్వాత ఏం చేస్తారు? ప్రొఫెసర్ కె నాగేశ్వర చేతి చెప్పిస్తారు, మధ్యలో జర్నలిస్ట్ స్థాయి చేతి చెప్పిస్తారు. సో ఇంతమంది ఒక విషయాన్ని పదే 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 ఓదరగొట్టి చెప్తున్న క్రమంలో ఏదో ఒక చోట ఒకరిని కాపితే ఒకరిని నమ్ముతారుగా. సో ఈ ప్రయత్నంలో వైసీపీ వాస్తవానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో నకిలీ నెయ్యి విషయంలో అడ్డంగా దొరికిపోయి, కల్తీ నెయ్యి కాదమ్మా, అందరూ కల్తీ నెయ్యి అన్నారుగా, నేనైతే కల్తీ నెయ్యి అన్నది. అది నెయ్యి కాని పదార్థం, ఒక రసాయన మిశ్రమం. ఆ రసాయన మిశ్రమాన్ని దాదాపు 68 లక్షల కేజీల మిశ్రమాన్ని దాదాపు 20 కోట్ల లడ్డూల్లో కలిపి భక్తులకి పంపిణీ చేసి ఒకవైపు మనోభావాల మీద యుద్ధం, ఇంకోవైపు హిందువుల ఆరోగ్యాల మీద యుద్ధం. ఇన్ని రకాలుగా దాడి చేసిన తర్వాత కూడా, ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన తర్వాత కూడా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో హిందువులంతా వైసీపీని వదిలేస్తారేమో, హిందువులంతా వైసీపీని బాయ్కాట్ చేస్తారేమో అని చెప్పేసి భయంతో ఏదో రకరకాల ప్రచారాలు ఈ రకంగా ఇవాళ హెరిటేజ్ మీద చేసే గోలకు కారణం అదే, లేదు వేరే వాళ్ళ చేత మాట్లాడించడానికి కారణం అదే, ఇవాళ శాసన మండలిలో వాళ్ళు చేసినటువంటి గోలకు కారణం కూడా అదే. చర్చను డైవర్ట్ చేయాలి, ఒకళ్ళు డైవర్ట్ కాకపోయినా సరే బుకాయించే ప్రయత్నం చేయాలి. చర్చను డైవర్ట్ చేయడంలో భాగమే హెరిటేజ్ మీద దాడి. అంటే ఇప్పుడు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఏడుకొండల్ని వైఎస్ఆర్ గుర్తించారనే కామెంట్స్ చేశారు. ఇవన్నీ దాంట్లో ఒక భాగం. ఇవాళ శాసనమండలిలో జరిగిన గొడవ కావచ్చు, నిన్న జగన్ గారి ప్రెస్ మీట్ కావచ్చు, అంతకుముందు అంబటి రాంబాబు గారి రకారం భాష కావచ్చు, జోగి రమేష్ గారి లోకేష్ గారి మీద మాటల దాడి కావచ్చు, తర్వాత మధ్యలో పేరు నాని మాటలు కావచ్చు, ఇవన్నీ కూడా కావాలని వాళ్ళు చేస్తున్న ఒక ప్లాన్లో భాగం, డైవర్షన్ పాలిటిక్స్లో భాగం, బుకాయింపు రాజకీయంలో భాగం, ఒక అబద్ధాన్ని నమ్మించే పరిస్థితి నుంచి భాగం. ఇప్పుడు ఏం చేస్తారంటే సహజంగా ఇప్పుడు ఒక ప్లాన్ అన్నమాట. ఇప్పుడు వైసీపీలో ఒక రాద్ధాంతాన్ని క్రియేట్ చేస్తారు, హెరిటేజ్ నెయ్యి సప్లై చేసిన ఏదో క్రియేట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళ కంటిన బురదని యువతల మీదకి వేసేస్తారు. యువతలో ఆ బురదను కడుక్కునే పనిలో ఉంటారు. ఈ బురదను కడుక్కునే పనిలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతూ ఉంటుంది. మధ్యలో మేధావులు జర్నలిస్టులు దూరి ఏంది పెంట ఆపండి అంటారు, ఆపండి అనగానే ముందు వైసీపీలో ఆప్ చేసినట్టు నటిస్తారు. ఇప్పుడు ఆపటం అవసరం ఎవరికి? వైసీపీకి. ఎందుకంటే తప్పు చేసి దొరికిపోయారు కదా, దాని గురించి ఎక్కువ చర్చ జరగకూడదు. దాని గురించి ఎంత ఎక్కువ చర్చ జరిగితే, ఎంతమందిలోకి విషయం వెళ్తే అంతమందిలోకి వైసీపీ మైనస్ అవుద్ది. కాబట్టి ఏది ఆమెను ఎదురుదాడి చేసి ఒక గొడవగా క్రియేట్ చేసి ఈ రాజకీయం ఆపండి అనకాడి తీసుకెళ్ళాలి. ఆ తీసుకెళ్లే దాంట్లో భాగమే ఈ రచ్చంతా కూడా. సో దేవుని రాజకీయాలకు వాడుకుంటున్నారు అనే దాన్ని టీడీపీ వైసీపీ మధ్య క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసే దాంట్లో భాగమే వైసీపీ చేస్తున్న ఎత్తుగడలన్నీ కూడా. ఓకే అండి. అంటే మరి మొత్తానికి తిరుమల కల్తీ నెయ్యి కేసులో వైసీపీ పీకల్లోతూ ఇరుక్కుంది. సో ఆ బురదను కడుక్కునే ప్రయత్నంలో ఇవన్నీ చేస్తున్నారంటారా? అందుకని ఒక్కొక్క దొంగను ప్రవేశపెట్టి ఒక్కొక్క దొంగతనం యాంగిల్ని తీసుకొచ్చేసి నేను చెప్పిన కథలో భాగంగానే మొత్తానికి జనాన్ని నమ్మించే ప్రయత్నం, అసలు విషయాన్ని పక్కకు పెట్టి దొంగ విషయాన్ని నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సరే, మరి వైసీపీ ఒకే అబద్ధాన్ని పదే సార్లు చెప్పినా నమ్మే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారంటారా? ఒకనాడు ఉన్నారు, సక్సెస్ అయింది. 2019 అధికారం రాలేదా? సో మళ్ళీ వచ్చిద్దనే ప్రయత్నం. అబద్ధాలకు అలవాటు పడ్డారు. ఇప్పుడు వాళ్ళు నిజం చెప్తే తలకాయ భద్రైద్ది అనే శాపమానం ఉందేమో, అందుకనే వాళ్ళు అబద్ధాల మీద బతుకుదాం అనుకున్నారు. అబద్ధాల మీద పార్టీ పెట్టారు, అబద్ధాల మీద అధికారంకి వచ్చారు. సో వాళ్ళ పునాదులు అబద్ధాల మీద ఉన్నాయి. నిజం చెప్పంటే ఎక్కడి నుంచి చెప్తారు చెప్పు? వాళ్ళ పునాదులు అబద్ధాల మీద ఉన్నాయి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని కుట్ర చేసి చంపారని రాజకీయ పార్టీ పెట్టారు, కానీ లేదు ప్రమాదమైన తర్వాత వాళ్ళే ఒప్పుకున్నారుగా. వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోతే అది గుండెపోటు అన్నారు, కాదండి సునీత గారు తిరగబడ్డాక చంద్రబాబు నాయుడు గారు చంపారన్నారు. చివరికి ఎవరి మీదకి వచ్చింది కేసు? వాళ్ళ మీదే తిరుగుతుందిగా. సో ఏదేమైనా ఒక అబద్ధాలతో బతకడం వాళ్ళకి అలవాటు. ఇప్పుడు నిజం చెప్పంటే ఎక్కడి నుంచి చెప్తారు చెప్పు? వాళ్ళకి అలవాటైన విద్య అది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి.